కొన్ని నచ్చకపోయినా వినాలి, కొన్ని నచ్చినా వదిలేయాలి. అదే జీవితం. బంధాల విలువ తెలిసిన వాళ్ళు, బాధ్యతల్ని గౌరవించే వాళ్ళెవరు ఎదుటి వాళ్ళ గురించి చులకనగా మాట్లాడరు. వ్యక్తిత్వాన్ని వదులుకొని మరీ బంధాలను నిలబెట్టుకోవాల్సిన అవసరం లేదు. మనల్ని మనలా ఇష్టపడిన వాళ్ళు మనతోనే ఉంటారు. నచ్చని వాళ్ళు ఎప్పటికైనా వెళ్ళిపోతారు. నీ వల్ల లాభం పొందిన వాళ్ళు నీపై నిందలు మోపుతున్నారంటే బాధపడవద్దు. నీకు చేతనైంది నువ్వు చేశావు, వాళ్లకు చేతనైంది వాళ్ళు చేస్తున్నారు. ఎవరు చేసుకున్న దానికి ఫలితం వాళ్ళు అనుభవించే రోజు ఖచ్చితంగా వస్తుంది. కష్టం వచ్చినా సంతోషం వచ్చినా మొదట గుర్తొచ్చేది తోడబుట్టిన వాళ్ళే. ఆస్తుల కోసం, డబ్బుల కోసం బంధాలను దూరం చేసుకోవద్దు. చుట్టూ ఎందరున్నా తోడబుట్టిన వాళ్లకు సాటిరారు. ఇతరులపై కోపంతో మన మనసును పాడు చేసుకోకూడదు. ఎందుకంటే ఇతరులు ఎప్పుడూ మనతో ఉండరు, కానీ మనసు మనతోనే ఉంటుంది. ఆకు రాలిపోయిందని చెట్టు ఆలోచిస్తూ కూర్చుంటే తన జీవాన్ని కోల్పోతుంది. అలాగే మనిషి కూడా కోల్పోయిన వాటి గురించి ఆలోచిస్తూ కూర్చుంటే జీవితాన్ని కోల్పోతాడు. మన బలం ఎవరికీ తెలియకపోయినా నష్టం లేదు, కానీ బలహీనత మాత్రం ఇతరులకు తెలియనివ్వకూడదు. కోపంలో ఒక దెబ్బ కొట్టినా కొన్నాళ్ళకి మర్చిపోతాము, కానీ మంచిగా నటించి నమ్మకం మీద కొడితే దానివల్ల బాధపడ్డ మనసు కొన్నాళ్లకు మనసుల్ని నమ్మడమే మానేస్తుంది. బాధని బలంగా మార్చుకోవడం నేర్చుకో. భయం కూడా నీకు బానిస అవుతుంది. తగ్గి బ్రతకడానికి, తల దించుకొని బ్రతకడానికి చాలా తేడా ఉంది. అదేంటో గుర్తించినప్పుడే జీవితానికి అర్థం ఉంటుంది. ఇస్తున్నారు కదా అని ప్రతిదీ అరువుగా తీసుకుంటూ పోతే రేపు బరువుగా మారి తర్వాత బజారులో పరువు పోతుంది. అందుకే ఆడంబరాలకు పోకుండా ఉన్న దాంట్లో ఆనందాన్ని వెతుక్కోవాలి. డబ్బు విలువ తెలిసిన వాడికన్నా కుటుంబ విలువలు తెలిసిన వాడికే బాధ్యత ఉంటుంది. తప్పు చేసి కూడా నిజాయితీ పరులుగా చలామణి అవుతున్న వారికంటే ఏ తప్పు చేయకపోయినా నిజాయితీ నిరూపించుకోలేక తప్పుడు మనసులుగా ఒంటరిగా మదనపడేవారే ఎక్కువ. మనం మాత్రమే ఎదగాలి అనుకున్నప్పుడు మనం పడిపోతే పట్టుకోవడానికి ఎవ్వరూ ఉండరు. మనతో పాటు మన చుట్టూ ఉన్న వాళ్ళు కూడా ఎదగాలి అనుకున్నప్పుడు మనం పడిపోతే పట్టుకోవడానికి 10 చేతులు వస్తాయి. ఆస్తిపాస్తుల కన్నా నోట్లో నాలుకని భద్రంగా ఉంచుకోవడమే కష్టం. పేదవారిని హీనంగా చూడొద్దు. పరిస్థితి ఎవరికైనా ఎప్పుడైనా మారవచ్చు. నిజం కూడా ప్రతిరోజు ప్రచారంలో ఉండాలి. లేకుంటే అబద్ధం నిజంగా మారి రాష్ట్రాన్ని, దేశాన్నే కాదు ప్రపంచాన్నే నాశనం చేస్తుంది. ప్రశ్నించే తత్వం, పోరాడే తత్వం లేని చోట బానిసత్వం కొనసాగుతుంది. జీవితంలో ప్రతి ఒక్కరికి ఒక లక్ష్యం ఉండాలి. దాన్ని చేరుకున్నామా లేదా అనేది వేరే విషయం, కానీ ఒక లక్ష్యం అనేది ఉంటే మన జీవిత ప్రయాణానికి ఒక మార్గం దొరుకుతుంది. మనల్ని చూసి చప్పట్లు కొట్టే 10 వేళ్ల కన్నా కన్నీరు తుడిచే 1 వేలు మిన్న. సాధారణంగా జీవించడానికి అయ్యే ఖర్చు చాలా తక్కువ. ఎదుటివారిలా జీవించాలి అని అనుకుంటే అయ్యే ఖర్చు చాలా ఎక్కువ. సంతోషంలో నువ్వు ఉన్నప్పుడు నీకు తెలియకుండా 100 మంది నిన్ను గమనిస్తూ ఉంటారు. అదే నువ్వు బాధలో ఉంటే తెలిసి పట్టించుకోవడానికి 10 మంది కూడా ఉండరు. అర్ధజ్ఞానం అభిమన్యుడంతటి వీరుడినే అంతం చేసింది. ఏ విషయం గురించినైనా పూర్తిగా తెలుసుకోకుండా అడుగులు ముందుకు వేయకండి. స్వేచ్ఛ కావలసిన స్త్రీకి స్వేచ్ఛ దొరకడం లేదు. స్వేచ్ఛ దొరికిన స్త్రీ స్త్రీలా జీవించడం లేదు. నిద్రలో వచ్చే కలలు నిజం కావు. ఏ కల కోసం అయితే మీ నిద్రను కూడా వదులుకుంటారో అవి మాత్రమే నిజమవుతాయి. సంతోషం అనేది డబ్బులోనే దొరికితే కేవలం ధనవంతులే నవ్వాలి ఈ లోకంలో. పుస్తకాలను నమ్మితే పాఠాలు తెలుస్తాయి, మనసులను నమ్మితే గుణపాఠాలు తెలుస్తాయి. నీవు ఎలాంటి వాడివో నువ్వు పెంచుకున్న పరిచయాలు చెప్తాయి. నీ వ్యక్తిత్వం ఎలాంటిదో నిన్ను వదులుకోలేని పరిచయాలు చెప్తాయి. గుర్తుపెట్టుకో మిత్రమా, సలహాలు ఊరికే రావు. వీలైతే ఒక లైక్ ఖర్చు చేయొచ్చుగా. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.